హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావ్య రెమెడీస్. ఈరోజు నేనైతే నోరూరించి రెసిపీ గురించి చెప్పబోతున్నాను. ఇదైతే అందరికీ నచ్చే రెసిపీ అండి. అదేంటనుకుంటున్నారా? కొబ్బరి ఉండలండి. కావాల్సినవి ఏంటో చూద్దాం. కొబ్బరి తురుము, సరిపడినంత బెల్లం, యాలకుల పొడి. ముందుగా పాన్ తీసుకుని దానిలోనికి అయితే సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువగా తీసుకున్నా పర్లేదు, తక్కువగా తీసుకున్నా పర్లేదు. అటు ఇటుగా కాకుండా సరిపడినన్ని తీసుకుని దానిలోకి అయితే మనం తీసుకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలి. కరిగేంత వరకు దాన్ని అయితే వేడి చేసుకొని దగ్గర పడే వరకు, అది పొంగు వస్తుంది కదా, అలా పొంగులు వచ్చి దగ్గర పడేంత వరకు కూడా వేడి చేసుకొని తీసి పెట్టుకున్న కొబ్బరి కూరని కలిపేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, చూపించిన విధంగా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. బాగా ఇది గట్టి పడిపోతుంది దగ్గరగా. నాకైతే చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది ఇది. పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ అయితే చాలా ఇష్టంగా తినే రెసిపీ. ఇందులో బెల్లం ఉంటుంది కాబట్టి ఐరన్ కూడా పెరుగుతుంది. యాలకులు వేయడం వల్ల మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత అయితే ఉండలు చుట్టేసుకోవాలండి. ఇది ఇలానే చూపిస్తున్న విధంగా ఉండలు చుట్టేసుకుంటే ఇది 1 వీక్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఇంట్లో చాలా సింపుల్గా తయారు చేసుకునే రెసిపీ. ఖర్చు కూడా తక్కువ అవుతుంది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.